నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఇందూరు జిల్లాలో ఉన్నాం. సో ఒకప్పటి ఇందూరు జిల్లాలో మళ్ళీ వేడి రాజుకుంది అని చెప్పేసి చెప్పుకోవాలా. సో మన ఇందూర్ మన మేయర్ అనే కాన్సెప్ట్ తోనైతే బీజేపీ శ్రేణులు ప్రతి ఒక్క డివిజన్ లో ఇవాళ ప్రచారం అయితే చేస్తా ఉన్నారు. సో ఈ నినాదం అనేది ఎంత వరకు ప్రజల్లోకి వెళ్తా ఉంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికైతే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో మన ఇందూర్ మన మేయర్, సో ఈ ఎజెండాతోనైతే మీరు బయటకు వెళ్తా ఉన్నారు. ప్రజల నుంచి ఎట్లా వస్తుంది స్పందన? మన ఇందూర్ మన మేయర్, ఇది ఇందూర్ నగరమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్లోగన్ సంచలనం చేస్తా ఉంది. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు, పాలమూరు మన చైర్మన్, ఆ రకంగా. ఎందుకంటే దీంట్లో వాస్తవం, ఇందూర్ అనే పేరు చెప్పడానికి భారతీయ జనతా పార్టీ తప్ప ఏ పార్టీకి దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే ఇతర ముస్లింలకు భయపడో, వాళ్లకు సంతృప్తి పరచటానికో, అందుకే ఇందూర్ అనే మాట కూడా మాట్లాడేంత ధైర్యం లేదు. వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ వస్తేనే మీకు శ్రీరాముడు యాదకొస్తాడు, హిందుత్వం యాదకొస్తుంది. ప్రతి హిందువులలో, ముఖ్యంగా భారతీయ శ్రేణులలో మా డిఎన్ఏలోనే ఉంది శ్రీరాముడు, మా డిఎన్ఏలోనే ఉంది హిందుత్వం. మీరు హిందువులు కాకపోవచ్చు, మన మీ ముఖ్యమంత్రి చెప్పిండు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మా ఎంపీ గారు చెప్పారు శుద్ధి చేపించుకునే చూడండి అని చెప్పిండు. కాంగ్రెస్ శుద్ధి అయిపోయినట్లుంది. అందుకే మన ఇందూర్ మన మేయర్ అని ప్రజలు ఎక్కడికి పోయినా గాని ఆనందంగా సంతోషంగా స్వాగతిస్తా ఉన్నారు. మా క్యాండిడేట్లకు ఆశీర్వదిస్తా ఉన్నారు. తప్పకుండా మన ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఇందూర్ మేయరే కూకుంటదని చెప్తాను. నిజంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అర్బన్ ఎమ్మెల్యేగా మీరు బాధ్యతలోకి వచ్చిన తర్వాత ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సార్లు ఇందూర్ అనే నామకరణం చేయాలని మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు గలమెత్తడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మన చరిత్ర గురించి ఎవరు చెప్పని పరిస్థితే ఉంది. కానీ మీరు మా సూరాన్న అయితే చాలా మంచిగా దీని గురించి ఫైట్ చేస్తున్నారని కూడా ఇలా ప్రతి ఒక్కరి హిందూ బంధువుల గుండెల్లో ఇలా సూరన్న నిలిచిపోయారంటే ఇది కరెక్టేనంటారా కాదంటారా? నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండో అసెంబ్లీ సెషన్ లోనే నిజామాబాద్ ని ఇందూర్గా మార్చాలా, హైదరాబాద్ ని భాగ్యనగర్ గా మార్చాలా, ఆదిలాబాద్ ని ఇదిలాపురంగా మార్చాలా అని 6-7 పేర్లు పలకడం జరిగింది. మనకు అవసరం లేదు, ఉస్మాన్ అవసరం లేదు, హైదర్, ఖైదర్, సికిందర్, కరీం, నిజాం ఇవి ఎవరికి కావాలండి? అవును, వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. ఇవన్నీ మేము అనేది పాత పురాతన చరిత్రలో ఉన్నాయి, కొత్తవి కాదు. ఇది చరిత్రలో ఉంది. ఇంద్రసేనుడు పరిపాలించిన ప్రాంతం ఇది, అందుకే ఇందూర్ అని పేరు వచ్చింది. ఇక నిజామాబాద్ అంటే నిజాం పేరు మీద అన్ని ఫెయిల్యూర్ అవుతా ఉన్నాయి. ఇలా నిజాం సాగర్ మొత్తము మట్టితో కూరుకపోయి, ఉసుకతోటి కూరుకపోయి, అది దాంట్లో కెపాసిటీ అది మూలకు పడతా ఉంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలోనే టాప్ 10 లో ఉండేది, ఇలా ఎటో వెనుక పడిపోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడిపోయింది. అందుకే పేర్లు దరిద్ర పేర్లు తీసేయాలని మేము డిమాండ్ చేస్తాం. సో అదే విధంగా ఇప్పుడు మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ నేనేదో గొప్పలు తెచ్చినా తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన అని చెప్తాడు. అది కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచిన రెండవ సెషన్లోనే నేను చెప్పిన, ప్రభుత్వ యూనివర్సిటీలలో ఒక తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ప్రవేశపెట్టాలి. ఎందుకంటే పేదలకు, మధ్యతరగతి వాళ్లకు బాగా ఉపయోగపడుతుంది నేను చెప్తే ఇప్పుడు వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మీ ఖాతాలో కాదు, మీరు ఏదైనా ఖాతాలో ఏదైనా 10 ఒకటి వేసుకున్నా అది నా ఖాతా కిందకి వస్తుంది. నేను ఇక్కడ ఎమ్మెల్యేనున్నా, మీరు ఎన్ని వేసుకున్నా గానీ నా ఖాతాలకే వస్తాయి. అది విషయం. సో ఇవాళ మన ఇందూరులో చూసుకుంటే చాలా మంది హిందువులంతా కూడా ఐక్యమైనట్టు కనిపిస్తా ఉంది. సో మీరు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ కావచ్చు, దాంతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ భుజం మీద ఏదైతే ఆ జెండాను మూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా కాషాయ జెండా ఎగరేస్తా ఉన్నారు. మన ఇందూర్ మన మేయర్ అనే ఒక నినాదాన్ని వాళ్ళు తీసుకొని వస్తా ఉన్నారు. సో ఇది ఎట్లా అనిపిస్తా ఉంది మరి దీని గురించి? పోలరైజేషన్
హిందువుల పోలరైజేషన్ అనేది ఇందూరు ఒక మోడల్ ఫర్ తెలంగాణ స్టేట్ పీపుల్ కు. Yeah. ఎందుకంటే 43% నేను పోటీ చేసినప్పుడు 42% అవుట్ ఆఫ్ 3,01,26,000 మైనార్టీ ఓట్స్, ముస్లిం ఓట్స్. అయినా కానీ పెద్ద మెజారిటీతో గెలిపించిన నా ప్రజలకు నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. డ్యూ టు పోలరైజేషన్ ఆఫ్ హిందూస్, మోడల్ ఫర్ తెలంగాణ స్టేట్ ఇస్ ద ఇందూర్ సిటీ. అన్న ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న పైన కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఇందూరు వాసులే చాలా మంది ఎవరైతే మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా కొన్ని విషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం కావచ్చు, ఒక ఎంపీ అనే ఒక రెస్పెక్ట్ లేకుండా అతన్ని కూడా నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో మీరేం చెప్తారు ఒక ప్రజాప్రతినిధులుగా, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఎంఐఎం ఇక్కడ క్యాడర్ ఉంది, వాళ్ళు కౌంటర్ వేయకుంటే వాడి స్థానానికే దోకా. ఎందుకంటే వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో ఓవైసీ సోదరులు వాళ్ళ ప్రెషర్ ఉంటుంది. అంతే తప్ప ఇవాళ నిజమైన సెక్యులర్ పార్టీ ఏదంటే దేశంలో ఈ 100 పార్టీలు ఉన్నా కానీ నిజమైన సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. బికాస్ అన్ని స్కీములు కూడా ప్రతి ఒక్కటి 5 కిలోల బియ్యం కాడికి వెళ్ళి పడితే ఆవాస్ యోజన కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, హర్ జల్ కానీ, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ కానీ, టాయిలెట్స్ కానీ, లోన్లు కానీ, ఇన్సూరెన్స్ కానీ, అంటే చీపెస్ట్ ఇన్సూరెన్స్ ఇన్ ద వరల్డ్ 14 రూపాయలతోటి 2 లక్షల యాక్సిడెంట్. ఇవన్నీ కూడా మతాలకు, కులాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇస్తున్నదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అనే నాకు ₹1 కూడా ఇప్పటిదాకా సిడిపి ఫండ్ రాలే. నేను గెలిచిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు విడుదల చేస్తే అది ఓడిపోయిన షబీర్ అలీకి ఇచ్చారు. నేను అసెంబ్లీలో అది కూడా కలబెట్టిన. ఓడిపోయిన వాళ్ళకు ప్రజలు అడిగారు, గెలిచిన ఎమ్మెల్యేకి అడుగుతారు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి అడుగుతారు. ఆ ఖర్చులు ఏమైనా ఏం చేస్తుండో ఏందో దానికి అకౌంటబిలిటీ ఉండదు. షబీర్ అలీకి ఇది కాంగ్రెస్ నీతి. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ అందరిని కలుపుకోయే, కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అన్ని సంక్షేమ పథకాలు అందరికి చెందే విధంగా పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రం. అలా ఇక్కడ చాలా మంది ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఇలా బీజేపీ ఇలా ఎన్డీఏ చేసినటువంటి పనులు కావచ్చు, లేకపోతే ఏవైతే సంక్షేమ పథకాల విషయంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతోనే వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరైతే కొంతమంది ముస్లింస్ ఎవరైతే ఉన్నారో బీజేపీకి ఎందుకు ఇంతగానం యాంటీగా చూస్తా ఉన్నారు, అన్ని తీసుకుంటా ఉన్నారు కానీ ఫైనల్ గా విషయం కక్కుతా ఉన్నారు. సో ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? బీజేపీ ఎదుగుదలని చూసి తట్టుకోలేక, బీజేపీ క్యాడర్ ఎదుగుదల చూసి తట్టుకోలేక వాళ్ళ అంచనాలకు మించి ఎదుగుతా ఉంది బీజేపీ. ఇక్కడ వాళ్ళ ఈక్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళ లెక్కలకు అందుతలే. ఇంత రోజు రోజుకు ఎక్కడ చూస్తే అక్కడ జై శ్రీరామ్, ఎక్కడ చూస్తే అక్కడ భారత్ మాతాకి జై, ఎక్కడ చూస్తే అక్కడ మన ఇందూర్ మన ఇందూర్. అందుకే తట్టుకోలేక విషపూరితమైన వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముస్లింలలో కూడా విరక్తి చెందుతా ఉంది. వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది. అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ అని ముస్లింలలో కూడా చర్చ నడుస్తా ఉంది. ఇక్కడ యూజీసీ గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఇంపాక్ట్ అనేది మన ఇందూర్ మన మేయర్ పైన ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఏమైనా ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ప్రజల గుండెల్లో ఉంది కమలం. ప్రజల గుండెల్లో ఉంది ఇందూర్. తప్పకుండా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఫుల్ మెజారిటీ తోటి మేము గెలుస్తాం. మీరు ప్రతి ఒక్క డివిజన్ కి ఒక అర్బన్ ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దగ్గరికి మీరు వెళ్తా ఉన్నారు. సో అభ్యర్థులు దాంతో పాటు ఎవరైతే మన హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో ఓటర్స్ దగ్గరికి మీరు వెళ్తా ఉన్నారు. సో ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అనేది? ఎట్లా ఉంది? అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది. మా పోటీ చేస్తున్న మా ఆడబిడ్డలు కానీ, మా తమ్ముళ్ళకి కానీ మంచి ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. తప్పకుండా మీరు గెలుస్తారు, నిశ్చింతగా ఉండండి. నేను నాతో పాటు నా బంధుమిత్రులని మా అందరికి కూడా మేము కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. నేను ఒక 10 మందికి ఓటు వేపిస్తా, అందరికి నేను ఫోన్ చేస్తా అని స్వచ్ఛందంగా ముందుకు వస్తా. అక్కడక్కడ బీఫార్మ్స్ రాని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు.
అంటే 30 సంవత్సరాలు మేము బీఫామ్ మన జెండా మోసినాము. సో, బీజేపీ క్యాడర్ లేనటువంటి దగ్గర కూడా మేము బీజేపీని నిలబెట్టినామని కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఎంపీ ధర్మపురి అరవింద్ గారి పైన కూడా అవి ఏవైతే కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. సో, దానికి ఏం చెప్తారు? బీఫామ్ రాని వాళ్ళకు మీరు ఏ రకంగా ధైర్యం ఇవ్వాలని అనుకుంటున్నారు మీ బీజేపీ పార్టీ తరపున? ఆల్రెడీ మొట్టమొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోబోతా ఉన్నాం. ఈ గతంలో డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 2 సార్లు చైర్మన్ ఉండే. Yeah. కానీ ఫుల్ మెజార్టీ అప్పుడు కౌన్సిలర్లు లేరు, కార్పొరేటర్లు లేరు. అందుకే ఈసారి ఫుల్ మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నాం. స్వచ్ఛందంగా సర్వే ప్రకారమే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ కొద్దిసేపు కొన్ని గంటలు ఒక రోజు నారాజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు విత్డ్రా చేసుకొని నిన్నటి నుంచి అభ్యర్థులతోటి కలిసి ప్రచారంలో కూడా వాళ్ళు మీరు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ఏవైతే టికెట్స్ అయితే మేము ఇచ్చినాము, దాంతో పాటు బీఫామ్ ఇచ్చామని అంటున్నారు. కానీ ఎవరైతే బీఫామ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోస్ తీసి సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. సో ఆ ఇంపాక్ట్ అనేది టోటల్ తెలంగాణ పైన, దాంతో పాటు మన మన ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటది అని చెప్పి తెలుస్తా ఉంది. సో దీని గురించి ఏ రకంగా సవరించుకోబోతా ఉన్నారు? 97%, 98% అభ్యర్థులు స్వచ్ఛందంగా విత్డ్రా అయింది. Yeah. ఒక 2-3% Yeah. బాధ ఉంటది అంటారా? వాళ్ళకు కొత్తగా వచ్చింది. ఎస్. వాళ్ళకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలియదు. Yeah. ఎవరైతే హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారో మీరు అన్నట్లు 20 సంవత్సరాలు అక్కడ చెప్పడం జరిగింది. సర్వే ప్రకారం ఇచ్చినామంటే స్వచ్ఛందంగా బాధపడినా కానీ నేను పార్టీ కోసం పనిచేసే వ్యక్తి 20 నుంచి 30 సంవత్సరాలు అయింది, నేను జెండా కోసం పనిచేస్తున్నానని వాళ్ళు విత్డ్రా అయ్యింది. ఎవరైతే ఈ మధ్యన చేరిన 4-5 సంవత్సరాల 6 సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళే కొద్దిగా, ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా బేసిక్ ఫండమెంటల్స్ తెలివాయి. భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం చేస్తున్న ఇంకా పూర్తి అవగాహన లేని వ్యక్తులే ఇప్పటికీ విత్డ్రా చేయలేదు. అది ఒక 2-3% తప్ప మిగతా వాళ్ళకి ఇంకేం ఆయుధం లేదు. వాళ్ళ విషయం కాకపోతే అయ్యేది ఏం లేదు. ప్రజల గుండెల్లో కమలం ఉన్నది, గెలవబోతా ఉంది. మున్సిపల్ గడ్డ పైన కాషాయ జెండా, దాంతో పాటు బీజేపీ జెండా ఎగరబోతా ఉన్నది. Yes. సో వచ్చిన తర్వాత ఎంత టైం పీరియడ్ తర్వాత ఇందూర్ అనే నామకరణం చేయబోతా ఉన్నారు? దీనికోసం కొన్ని కోట్లాది మంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ నిజామాబాద్, నాట్ ఓన్లీ మన ఇందూర్, సో మన ఇందూర్ ప్రజలే కాకుండా ఎంతో మంది ఈ ఇందూర్ అనే నామకరణం చేస్తే దీంతో పాటు మా జిల్లాల పేర్లు కూడా, మాకు పట్టినటువంటి దరిద్రాన్ని కూడా మేము కడుగు వేసుకుంటాం ఈ రకంగానైనా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో మెయిన్ గా అసెంబ్లీలో కనిపించేటువంటి ఏకైక వ్యక్తిగా మిమ్మల్ని చూస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఒక జిల్లా గురించి, ఒక పేరు గురించి పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తిగా ధన్పాల్ సురన్న అనే పేరు అనేది మారుమోగిపోతా ఉంది. సో దీని గురించి మొట్టమొదటగా ఇందూరు కార్పొరేషన్ పీఠం మీద Yes. మేయర్ కూకున్న తర్వాత ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము పంపుతాం పేరు మార్చాలని. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యాల. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అయిపోయింది ఇక్కడ తెలంగాణలో. Yeah. గత 2.5 సంవత్సరాల నుండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఈరోజు తెలంగాణ ప్రజలు Yeah. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని కృత నిశ్చయంతో డిసైడ్ అయింది. చాలా మంది అనుకుంటారు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నా. Yeah. అంతకన్నా ముందే ఇందూరులో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తా ఉంది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తా Yeah. ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దమ్ము ధైర్యం ఉంటే ఇందూరు పేరు మార్చాలా, లేకుంటే రాబోయే తెలంగాణ అసెంబ్లీలో పూర్తి మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మొట్టమొదటి జీవోని పాస్ చేసేది ఈ పేర్ల మార్పే. Yeah. తప్పకుండా ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అండి. సో ఫైనల్ గా మీ అభ్యర్థులు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఫైనల్ గా వాళ్ళకి ఏం చెప్తారు విషెస్ గురించి, బెస్ట్ విషెస్ గురించి? ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కమలం పువ్వుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మీ ధర్మాన్ని నిలబెట్టుకోండి. ఇంటింటికి వెళ్ళండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మన ఇందూర్ మన మేయర్ అని చెప్పండి. జై శ్రీరామ్ అని చెప్పండి, అది మన నినాదం. భారత్ మాతాకి అని చెప్పండి, అది మన నినాదం. ఏ పార్టీకి దమ్ము ధైర్యం లేదు ఈ మాటలు మాట్లాడటానికి. ఇది ఎలక్షన్ కోసం కాదు, మనం ఎప్పటి నుంచో చెప్తున్న నినాదాలు ఇవి. దశాబ్దాల ముందటి నుంచి మనం చెప్తా ఉన్నాం. అయోధ్య రామ మందిర్ నిర్మాణం 500 సంవత్సరాల పోరాటంతో లక్షలాది మంది వాళ్ళ ప్రాణ త్యాగాలతోటి మనము అయోధ్యని 91 నుంచి జై శ్రీరామ్ నిన్న అంతకు ముందైనా మారుమోగిపోతా ఉంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఇక్కడ ఈ లోకల్ పార్టీ వాళ్ళు
వాళ్ళకు ఏ వర్గానికి సంతోష పెట్టడానికి వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు. అందుకే ప్రతి ఇంటికి వెళ్ళండి, పక్కడబందిగా ప్రచారం చేసుకోండి. తప్పకుండా ప్రజలు ఆశిస్తారు, ఆశీర్వదిస్తారు. మీరు తప్పకుండా గెలవబోతా ఉన్నారు. ఎక్కడ అధైర్యపడకుండా ఈ కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉంటది. వాటన్నిటికీ ఎక్కడ కూడా భయపడద్దని కోరుతా ఉన్నాను.